హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే సీమంతానికి ప్లేట్స్ ఎలా డెకరేట్ చేసాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఒకసారి చూసేయండి. మమ్మీ సాంబ్రాణి వేసింది. తలస్నానం చేసిన తర్వాత టైం ఉండదు అని మార్నింగే తలస్నానం చేసేసాను. నెక్స్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. దీంట్లో వచ్చేసి అక్కడ పక్కన బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ బాస్కెట్స్లో మనకు కావాల్సిన 5 రకాల స్వీట్స్, 5 రకాల ఫ్రూట్స్ అంటారు కదా, అవి పెట్టి దాన్ని కవర్ చేసేసి దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టాలన్నమాట. వాటి కోసం వీళ్ళు ఫ్లవర్స్ కడుతున్నారు కదా అవి. దీంట్లో మేము 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. అదేంటంటే లైట్ పింక్ కలర్ బటన్ రోజు, రెడ్ కలర్ బటన్ రోజెస్ అండ్ చామంతుల్లో పర్పుల్ కలర్ చామంతి ఉంటుంది కదా అది. ఈ 3 వచ్చి పేరప్ చేసి 3టిని దగ్గర పెట్టి కట్టేస్తున్నారు. దాని తర్వాత ఆ బుట్టల్లో మనం స్వీట్స్, ఫ్రూట్స్ ఫిల్ చేసి దాన్ని ట్రాన్స్పరెంట్ షీట్తో కవర్ చేసి ఈ 3 కట్టిన ఫ్లవర్స్ ఒక 4 సైడ్స్ పెట్టి మిడిల్లో ఇంకొక బో లాగా పెడదాము అనుకొని అలా కట్టమని చెప్పాను అనమాట. ఒక 50 సెట్స్ ఆఫ్ ఫ్లవర్స్ని కట్టమని చెప్పాము. అలా కడుతూ ఉన్నారు. దాని తర్వాత మనము ఎలా డెకరేట్ చేశాను అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. బట్ ఇలా ఫ్లవర్స్ కట్టాము కదా, కానీ కట్టడం కొంచెం మిస్టేకే అయింది. ఎందుకంటే కట్టాము, ప్లాస్టర్తో అంటించాము, అవి ఊరుకూరు ఊడిపోతున్నాయి. ఫస్ట్ టైం చేయడం కదా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది, కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా మంచిగా చేయగలము. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ని కట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట, వాడిపోకుండా. అలా కట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి లాస్ట్లో వన్స్ అంతా మనం బుట్టలో ఫిల్ చేసేస్తాం కదా స్వీట్స్, ఫ్రూట్స్, దాని తర్వాత బయటికి తీసి ప్లాస్టర్ వేసేయాలి. ఇది ప్లాన్ అనుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ఉంది. లాస్ట్ టైము ఓన్లీ హాఫ్ రిటర్న్ గిఫ్ట్సే ప్యాక్ చేసాము. మిగతావి కూడా ఉన్నాయి ప్యాక్ చేయడానికి. సో అవన్నీ ప్యాక్ చేయాలి కదా, టైం కూడా సరిపోదని బ్రేక్ఫాస్ట్ తర్వాత వెంటనే ఈ పని పెట్టేసుకున్నాము. నేను వచ్చి స్వీట్స్ని ఫిల్ చేస్తున్నాను బాస్కెట్స్లో. ఫిల్ చేసినవి అండ్ ట్రాన్స్పరెంట్ షీట్తో కవర్ చేయాలన్నమాట. కవర్ చేశాను అంటే మనకి ఈ మధ్య ఫుడ్ వ్రాప్స్ వస్తున్నాయి కదా, అవి వాటితో కవర్ చేశాను. బట్ అస్సలు సెట్ కాలేదు. కానీ చాలా వీడియోస్లో నేను చూసిన దాని ప్రకారం వాళ్ళు ఫుడ్ వ్రాప్స్తోనే చేస్తున్నారు అండ్ హెయిర్ స్ట్రైట్నర్ తోటి టైట్నింగ్ చేస్తున్నారనమాట ప్యాక్ చేసేసిన తర్వాత. బట్ నేను ట్రై చేశాను హెయిర్ స్ట్రైట్నర్ తోటి టైట్నింగ్ చేయడానికి. హోల్ పడిపోతుంది కానీ అస్సలు టైట్నింగ్ అవ్వట్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకో కైండ్ ఆఫ్ ర్యాప్ని తీసుకొచ్చాను అనమాట. అదొచ్చి మనం యూజువల్గా బుక్స్కి కవర్ చేస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ ర్యాప్. ఆ ర్యాప్ సెట్ అయింది. బట్ మాకు ఫస్ట్ ఎలా చేయాలో అస్సలు అర్థం కాలేదు. థ్రెడ్ కట్టి ప్లాస్టర్ వేసి ఏవేవో చేసేసాము, బట్ అస్సలు రాలేదన్నమాట. చాలాసేపు ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు. ఈవెన్ బాస్కెట్ని తిరిగి పెట్టేసేసి ఏదో డిఫరెంట్ చాలా వెరైటీస్లో ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఏంటి ఇంకా కాదేమో, ఏది చేసినా కాదేమో అనుకున్నాను. బట్ లాస్ట్లో మమ్మీ వచ్చి ఒక ఐడియా ఇచ్చింది. ఇదంతా వద్దు, నువ్వు ఒక పెద్ద స్వీట్ బాక్స్ వేసే రబ్బర్ బ్యాండ్ తీసి వేసేసే సెట్ అయిపోద్ది అని చెప్పింది. అంతే, ఆ ఒక్క ఐడియా జీవితాన్నే మారుస్తుంది అంటారు కదా, ఒక ఐడియా అలాగే సేమ్ మమ్మీ వచ్చి చెప్పింది. ఇంకా సెట్ అయిపోయింది అనమాట అన్ని స్వీట్స్ ఎలా పెట్టాలో. ఇప్పుడు చూడండి క్లారిటీగా నేను ఎలా చేస్తున్నాను అనేసి. ఫస్ట్ స్వీట్స్కి కింద జీరా ఉంటుంది కదా, ఆ జీరా బుట్టల్లో అవ్వకూడదు. జీరా మళ్ళీ ఆ బుట్ట ఎలాగో కింద హోల్స్ ఉంటుంది, హోల్స్లోంచి బయటకు వచ్చేస్తుంది, ఈగలు అవన్నీ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండడానికి బాస్కెట్ బేస్లో ఒక స్వీట్ బాక్స్ కవర్ కానీ ఏదో ఒకటి ట్రాన్స్పరెంట్ షీట్ కానీ లేకుంటే పేపర్ కానీ ఏదైతే అబ్జర్వ్ చేసుకోదో అది వేసామన్నమాట. అది వేసి మనకు కావాల్సిన స్వీట్స్ని నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఫస్ట్ బాస్కెట్లో నీట్గా అంటే ఆ షేప్ రావాలి, మనకు కనిపించాలి క్లారిటీగా, ఫోటోకి కూడా నీట్గా కనిపించాలి, ఫోటోకి వీడియోకి. అలా మనకి
ఏ షేప్లో అయితే బాగుంటుందో ఆ బాస్కెట్ వైజ్ నేనైతే రౌండ్గా తీసుకొని మిడిల్లో వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. అలా తీసుకొని మనం ట్రాన్స్పరెంట్ షీట్తో కవర్ చేయాలి. ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు ట్రాన్స్పరెంట్ షీట్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి చూడండి, నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేశాను. ఎందుకు అలా కట్ చేయాలి అంటే వన్స్ రబ్బర్ బ్యాండ్ వేసేసిన తర్వాత లూజ్ అయిపోయి ఆ కవర్ బయటికి రాకూడదు అనమాట. కొంచెం ఎక్సెస్ కవర్ తీసుకోవడమే బెస్ట్. సో అలా పేపర్ కవర్ కట్ చేసేసి పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని, చెప్పాను కదా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని, ఆ ఐడియా ఇది. రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ బాస్కెట్కి వేసేయాలి, అంతే, ఈజీ. మీరు కూడా ఒకవేళ ప్లేట్ డెకరేషన్స్ అలా చేసుకోవాలి ఇంట్లోనే అనుకుంటే ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఎంత టైట్ కావాలి ట్రాన్స్పరెంట్ షీట్ అని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా టైట్, అది లోపల పెట్టిన స్వీట్ విజిబుల్ అవ్వాలన్నమాట. విజిబుల్ అయ్యేలాగా చూసుకొని ఆ పేపర్ని కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము దాన్ని డెకరేట్ చేయాలి కాబట్టి నేను ఒక గోల్డ్ కలర్ టేప్ తీసుకున్నాను అనమాట. ఆ గోల్డ్ టేప్ని క్రిస్ క్రాస్గా పేస్ట్ చేశాను. దానివల్ల కొంచెం డెకరేషన్ హైలైట్ అయ్యిద్ది అనమాట. మిడిల్లో స్వీట్స్ ప్యాక్ చేస్తూనే మిడిల్లో తినడం కూడా, అంటే చాలా టైం అయిపోయింది కదా, ఆకలి అవుతుంది, పని మాత్రం కాలేదు. సో మిడిల్లో తింటూ ఉన్నాను. అలా డెకరేట్ చేసిన తర్వాత మనం గోల్డ్ కలర్ టేప్ తీసుకొని గోల్డ్ కలర్ టేప్ని క్రిస్ క్రాస్గా పేస్ట్ చేశాను. అది కొంచెం డెకరేషన్గా కనిపిస్తుంది కదా, ఇప్పుడు తను పేస్ట్ చేస్తున్నాడు కదా, అలా రాంగ్ షేప్లో పేస్ట్ చేశాను, కొంచెం హైలైట్ అవుతుంది అనేసి. వన్స్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక స్టార్టింగ్లో మనం 3 ఫ్లవర్స్ని బైండ్ చేసి కట్టాం కదా, ఆ ఫ్లవర్స్ని 4 సైడ్స్ డెకరేషన్గా మనం ప్లాస్టర్ తోటి టైట్ చేయాలన్నమాట, అంటే పేస్ట్ చేయాలి. బనానాని ప్యాక్ చేస్తున్నాము. సేమ్ ఇందాక చెప్పాం కదా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మనకి ఫస్ట్ స్వీట్స్ ఎలాగైతే ప్యాక్ చేసామో అలాగే. వన్స్ ఆ ఐడియా చెప్పాక కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. టకటక 5 స్వీట్స్ని ప్యాక్ చేసేసాము. సేమ్ ఫ్రూట్స్కి కూడా కింద ఏదో ఒక పేపర్ మనం హైట్ కోసం సెట్ చేసి దాని చుట్టూ ఫ్రూట్స్, మనకి ఫ్రూట్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఫ్రూట్స్ని అరేంజ్ చేసేస్తాము. బనానాస్ కాబట్టి ఈజీ డెకరేషన్ అనేది, మనకి బుట్ట చుట్టూరు వస్తుంది అన్నమాట. మిడిల్లో ఇంకా బనానాని అరేంజ్ చేయలేం కాబట్టి బనానా కాకుండా మిడిల్లో వేరే కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ని పెట్టాము. యాపిల్స్ పెట్టేసి దాని చుట్టూరు ఫ్లవర్స్ పెట్టేసి తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్తో కవర్ చేసేసాము. ఈజీగా అయిపోయింది ఫ్రూట్స్ వర్క్ మాత్రం. ఫ్రూట్స్ని నీట్గా అరేంజ్ చేసేసాము అన్నమాట. చాలా బాగా వచ్చింది ఫ్రూట్ డెకరేషన్. లోపల పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పెట్టాము. చూడ్డానికి కూడా ఆ బాస్కెట్ చాలా అంటే చాలా బాగుందన్నమాట.
అన్నీ డెకరేట్ చేసాము. 5 టైప్ ఆఫ్ ఫ్రూట్స్, 5 స్వీట్స్. డెకరేషన్ చేశాక బాగా అనిపించింది. వర్క్ మంచిగానే వచ్చింది అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ బాగా వస్తుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది, బాగానే చేసాము అని అనిపించింది. ఓకే, ఇంతవరకు అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు. పార్టీ హాల్ అనమాట. నేను అక్కడికి వెళ్ళేసరికి టెంట్ హౌస్ వాళ్ళు చైర్స్ అండ్ సర్వింగ్ టేబుల్స్, మెయిన్ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ అన్నీ పంపించేశారు. యాక్చువల్గా ఆ చైర్ పర్ డేకి 2000 పడింది అనమాట రెంట్. అది మనం ఎంత తక్కువ టైం ఉంచుకున్నా దాని రెంట్ మాత్రం 2000. మిగతా చైర్స్ నార్మలే, ఏమంత హై కాస్ట్ అనిపించలేదు. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మేము ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో, ఆర్టిఫిషియల్ లీవ్స్ తోటి చేయిందాము అనుకున్నాము. బట్ తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎందుకులే అని మళ్ళీ నార్మల్ ఒరిజినల్ అయితేనే బాగుంటుంది, లుక్ వైజ్ కూడా ఒరిజినల్కే బాగుంటుంది అని చెప్పి ఒరిజినల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. చేసేటప్పుడు నాకేం అంత అనిపించలేదు కానీ బట్ వన్స్ మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయిపోయాక లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ మేము డెకరేట్ చేసిన ప్లేట్స్ కూడా వాళ్ళు 2 sides పెట్టారనమాట. ఎలా అంటే 1 side ఫ్రూట్స్ 5 baskets, 1 side 5 baskets ఆఫ్ స్వీట్స్ నీట్గా అరేంజ్ చేసేసారు. చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో డెకరేషన్ ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి. చాలా అంటే చాలా బాగా అనిపించింది డెకరేషన్. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయన్నమాట, మంచి కంటెంట్ తోటి. ఇది ఒక ఫస్ట్ మైల్ స్టోన్ మాత్రమే సీమంతం అనేది. ఇంకా మనం క్రాస్ చేయాల్సిన మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. డెలివరీ కానీ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి మన కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్.